రీసెంట్‌గా మా ఫ్రెండ్ ఒక అమ్మాయికి పెళ్లి జరిగిందండి. తన భర్త వల్ల తనకు జరిగిన అన్యాయంకి సొల్యూషన్ ఏంటని రీసెర్చ్ చేస్తే సుప్రీంకోర్టు రీసెంట్‌గా ఇచ్చిన ఒక జడ్జ్‌మెంట్ కోసం తెలిసిందండి. అదేంటంటే 25 ఏప్రిల్ గురువారం సుప్రీంకోర్టులో భార్యాభర్తల హక్కుల మీద కోర్టు ఏమని స్పందించిందంటే, భార్యకు చెందిన స్త్రీ ధనం, మహిళ ఆస్తిపై భర్తకు ఎటువంటి హక్కు ఉండదని సుప్రీంకోర్టు తన తీర్పులో వెలువచ్చింది. ఒకవేళ కష్టకాలంలో వాడుకున్నప్పటికీ ఆ సొమ్మును తిరిగి భార్యకు ఇచ్చేయాల్సిన నైతిక బాధ్యత భర్తపై ఉందని తేల్చి చెప్పింది. ఈ మేరకు ఓ మహిళ నష్టపోయిన బంగారానికి బదులుగా ఆమెకు 25 లక్షలు చెల్లించాలంటూ ఆమె భర్తను ఆదేశించింది సుప్రీంకోర్టు. వివాహం సందర్భంగా తన పుట్టింటివారు తనకు భారీగా బంగారు ఆభరణాలు ఇచ్చారని, పెళ్లి తర్వాత తన తండ్రి తన భర్తకు 2 లక్షలు చెక్ ఇచ్చారని ఈ కేసులో ఓ మహిళ పేర్కొన్నారు. తొలి రాత్రి రోజున ఆ ఆభరణాలన్నిటినీ తన భర్త స్వాధీనం చేసుకున్నాడని చెప్పారు. భద్రపరుస్తానంటూ వాటిని తన తల్లికి అప్పగించాడని, ఆపై వారిద్దరూ తమకు అంతకు ముందే ఉన్న అప్పులు తీర్చుకోవడానికి వాటిని దుర్వినియోగం చేశారని ఆమె ఆరోపించారు. దీనిపై తనకు జరిగిన నష్టాన్ని పూడ్చుకునే హక్కు ఆమెకు ఉందంటూ 2011లో ఓ కుటుంబ న్యాయస్థానం తీర్పిచ్చింది. దీనిని కేరళ హైకోర్టు కొట్టేయడంతో బాధితురాలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖాన్, జస్టిస్ దీపాంకర్ దత్తలతో కూడిన ధర్మాసనం స్త్రీ ధనం భార్యాభర్తలు ఉమ్మడి ఆస్తి కాదని స్పష్టం చేసింది. ఏమని స్పష్టం చేసింది? స్త్రీ ఆస్తి భార్యాభర్తలు ఉమ్మడి ఆస్తి కాదని స్పష్టం చేసింది. ఆస్తిపై భర్తకు ఎటువంటి హక్కు ఉండదని పేర్కొంది. ఆమె ఆభరణాలు దుర్వినియోగం చేసినందుకు గాను 25 లక్షలు చెల్లించాలని తీర్పిచ్చింది సుప్రీంకోర్టు. చూసారు కదా ఫ్రెండ్స్, సుప్రీంకోర్టు ఏమని తీర్పిచ్చింది? భార్యాభర్తల ఆస్తి ఉమ్మడి ఆస్తి కాదు, భార్య ఆస్తి మీద భర్తకి ఎటువంటి హక్కు ఉండదు. ఇన్ కేస్ భార్య ఆస్తిని భర్త ఉపయోగించుకున్నా వాడుకున్నా తన అవసరానికి తగ్గట్టు మళ్ళా తిరిగి తన భార్యకి ఇచ్చేయాల్సిన నైతిక బాధ్యత భర్త మీద ఉందని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఇప్పుడు సమాజంలో ఎక్కడ చూసినా ఇటువంటి కేసులు ఎక్కువ అవుతున్నాయి. ఆస్తి కోసం, బంగారం కోసం పెళ్ళిళ్ళు చేసుకుని మోసం చేస్తున్నారు. అలాంటి బాధితులు ఎందరికో ఈ వీడియోని షేర్ చేసి స్త్రీల హక్కుల కోసం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కోసం అందరికీ తెలియచేయండి. ఈ వీడియోని మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ మరికొందరికి ఈ వీడియోని చూపిస్తుంది. ఎందరో స్త్రీలకి తనకు ఉన్న హక్కు చట్టం కోసం తెలియచేసిన వారు అవుతారు. ఇలాంటి మరిన్ని యూనిక్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.